సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజారుపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అంబేద్కర్ చదువుకు మంచి జీవితాన్ని ఆయన పొందేవారు. కానీ ఆయన అలా ఆలోచించలేదు. నా చదువు నా కోసం కాదు, నా దేశం కోసం, నా అణగారిన వర్గాల కోసం అని ఆలోచించిన నాయకుడు అంబేద్కర్. దేశ విదేశాల్లో చదువుకొని ప్రపంచాన్ని అర్థం చేసుకుని మన రాజ్యాంగాన్ని అద్భుతంగా రచించారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్ల మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్నది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, భాస్కర్, వెంకట్, మధు, రాజిరెడ్డి, ఇంకా ఈ గ్రామ అంబేద్కర్ యూత్, గ్రామ ప్రజలు, అదేవిధంగా మా జక్కాపూర్ సర్పంచ్ స్వప్న హరీష్ గారు, లక్ష్మీదేవపల్లి సర్పంచ్ పోతుల రమేష్ గారు, నారాయణరావుపేట సర్పంచ్ ఎల్లారెడ్డి గారు, మాజీ వైస్ ఎంపీపీ సంతోష్ గారు, ఎల్లయ్య గారు, మల్లేశం గారు, కనకయ్య గారు, వర్మ గారు, చంద్రరావు గారు, ఇంకా ముఖ్యంగా బంజారుపల్లి గ్రామ పెద్దలకు, అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, శ్రీహరి యాదవ్ గారికి, రఘుపతి రెడ్డి గారికి, ఎల్లారెడ్డి గారికి, అందరికీ పేరు పైన నమస్కారం. పద్మ గారికి. ఇకపోతే చాలా సంతోషం. మన గతంలో మన నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉండొద్దు అనుకున్నాం. ఈ రోజుతో దాదాపు 100% అయిపోతా ఉంది.